హలో అందరికీ. లాస్ట్ వీడియోలో మనమైతే ఎలా ఒక సమ్మరీ రిపోర్టు, మ్యాట్రిక్స్ రిపోర్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో, చార్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తాము దాని గురించి అయితే నేర్చుకున్నాము. ఈ ఈ వీడియోలో మనమైతే ఒక జాయింట్ రిపోర్టు ఎలా క్రియేట్ చేయాలి, ఏమని మనమైతే నేర్చుకుంటామండి. ఓకేనా? ఎలా ఇప్పుడు సేమ్ మీరు క్లిక్ చేసుకున్నారంటే న్యూ రిపోర్ట్ క్లిక్ చేసుకొని సేమ్ నేను అకౌంట్ ఆబ్జెక్ట్‌ని క్లిక్ తీసుకొని ఇక్కడ నాకు జాయింట్ రిపోర్టు అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు వెళ్ళినారంటే రిపోర్ట్ టైపు ఇక్కడ మీరు స్విచ్ అయితే చేయాలి జాయింట్ రిపోర్ట్ కావాలని. ఇప్పుడు క్లిక్ చేశారనుకోండి, ఇది ఒక బ్లాక్. సేమ్ ఇంకొక బ్లాక్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ఇంకొక రిపోర్ట్ మనము పేషెంట్స్‌ని లేదంటే నార్మల్ ఒక ఆపర్చునిటీని తీసుకుందాం. ఇలా తీసుకొని ఒక యాడ్ బ్లాక్ చూసినారా? ఇక్కడ ఉండేది ఇది వచ్చి ఇది ఆపర్చునిటీ బ్లాక్, ఇది అకౌంట్ బ్లాక్. అలా మనము అప్ టు ఎన్ని వరకు అయితే నాకు తెలిసి లిమిటేషన్ 4 అనుకుంటా. నాకు ఐడియా లేదు. మనం 4 అనుకుంటా మోస్ట్‌లీ. చూస్తాం మనం యాడ్ చేస్తాం ఎన్ని లెవెల్ వరకు ఉంటుందో అని. ఇది ఒక బ్లాక్, లీడ్ బ్లాక్. ఇంకొకటి మనం కాంటాక్ట్ బ్లాక్ అయితే యాడ్ చేద్దాం. కాంటాక్ట్స్ ఓకే. కాంటాక్ట్స్ విత్ అకౌంట్స్ అని ఉంది. సరే ఓకే. యాడ్ చేసి చూద్దాం. నాకు తెలిసి 5 బ్లాక్స్ అప్ టు మనం వచ్చి 5 బ్లాక్స్ వరకు మనమైతే ఒకేసారి అయితే రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఒక రిపోర్ట్‌ని. ఓకే అవునండి. ఇంకొక బ్లాక్ ఏమో లాస్ట్ అనుకుంటా చూద్దాం. లిమిటేషన్ చెక్ చేసేద్దాం. కాంటాక్ట్ విత్ కేసెస్ అని చెక్ చేద్దాము. జస్ట్ యాడ్ బ్లాక్. ఎన్ని బ్లాక్‌కి మనమైతే యాడ్ అవుతుందో చూద్దాం. చూసినారా 5 లిమిటేషన్స్ వచ్చి 5 బ్లాక్ అండి. అప్ టు మనం వచ్చి 5 బ్లాక్స్ కింద మనమైతే ఒక జాయింట్ రిపోర్ట్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకేనా? సేమ్ ఇక్కడ చూసినారంటే స్విచ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ ఈ ఫిల్టర్స్ కానీ, ఇక్కడ చూడండి మన ఆపర్చునిటీ ఫిల్టర్స్ కానీ, ఇక్కడ మన ఆల్ అకౌంట్స్ క్లిక్ చేస్తే మనకైతే వస్తది. క్రియేటెడ్ డేటు ఇట్లా మనం సెపరేట్‌గా కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి ఆల్ టైమ్ తీసుకొని డీటెయిల్స్ అయితే వస్తాయి. చూసినారా వచ్చినాయా? చూడండి ఇట్లా మనము అన్నిటికీ నాట్ ఓన్లీ మై కాంటాక్ట్, ఆల్ కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు. ఆల్ మై కాంటాక్ట్స్ ఓకే. ఇట్లా ఉంది. ఇలా మాదిరి మనమైతే రిపోర్ట్‌ని అయితే చూడండి అప్ టు 5 బ్లాక్స్ వరకు మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా మనము ఒక్కొక్క బ్లాక్ నుంచి మనం ఓనర్ కానీ ఇట్లా చేయొచ్చు. ఇట్లా మ్యాట్రిక్స్ రిపోర్ట్‌గా కూడా మీకు జాయింట్ రిపోర్ట్ అంటేనే సింపుల్. ఏమంటే మనము అప్ టు చూడండి ఒక సెక్షన్ 1, సెకండ్, థర్డ్, 4, 5 బ్లాక్స్ అప్ టు 5 బ్లాక్స్ వరకు మనకి రిపోర్ట్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి. సమ్మరీ కానీ లేదంటే మ్యాట్రిక్స్ కానీ ఇలా మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే జాయింట్ రిపోర్ట్ అని క్లిక్ చేస్తాను. జాయింట్ రిపోర్ట్. ఇప్పుడు నేను నా ఫోల్డర్‌ని అయితే చెక్ చేసుకుంటా. నేను జస్ట్ ట్యాబులర్ ఫార్మాటే ఇచ్చానండి. నేనేమి రోస్ ఇవన్నీ నేనైతే యాడ్ అయితే చేయలేదు. జస్ట్ నేను ఒక జాయింట్ రిపోర్ట్‌ని అయితే క్రియేట్ చేశాను. ఒకే రిపోర్ట్‌లో నాకు అన్ని డీటెయిల్స్ షో అయ్యేలాగా. చూడండి ఒకే రిపోర్ట్‌లో మనకి ఒక సమ్మరీ రిపోర్ట్ లాగా. నేను దాన్ని ఫిల్టర్స్ అయితే యాడ్ చేయలేదు. అందువల్ల మనకైతే రాలేదు. ఓకేనా? ఇంకొకటి ఈ రిపోర్ట్స్‌లో మనము ఒక రిలేషన్స్ ఉండే రిపోర్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. కస్టమ్ రిలేషన్‌షిప్ కానీ క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో అయితే కస్టమ్ రిపోర్ట్ కూడా మనమైతే ఇక్కడ ఉండేది స్టాండర్డ్‌గా ఉంటది. మనం ఆబ్జెక్ట్‌లో ఎనేబుల్ చేసాం కదా! మనము ఇక్కడ చూసినారంటే కస్టమ్‌గా కూడా కొన్ని రిపోర్ట్స్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. డాక్టర్స్, పేషెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! మనం డాక్టర్‌లో వెళ్ళి ఎనేబుల్ అయితే చేద్దాము. డాక్టర్‌కి వెళ్ళామనుకోండి. సేమ్ ఇక్కడ ఎడిట్ చేయండి. చూడండి ఇక్కడ అలో రిపోర్ట్స్ ఇద్దాం. యాక్టివిటీస్ వద్దు. నేను ఆబ్జెక్ట్ మేనేజర్‌లో పేషెంట్స్
నాలో యాక్టివిటీస్ ఇచ్చేసాను, అందువల్ల యాక్టివిటీస్ అంతా షో అవుతుంది. అలా యాక్టివిటీస్ వద్దు. ఓకే, ఇప్పుడు నాకు ఒకే రిపోర్ట్లో నాకు రిలేషన్స్ ఉండేది, డాక్టర్ పేషెంట్ ఆబ్జెక్ట్ అయితే మనకి రిలేషన్స్ ఉంది కదా, మనము దాన్ని ఎలా కష్టంగా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పేషెంట్ అని ఇస్తాము, ఒక రిపోర్ట్ని మనం ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ వెళ్తాము, న్యూ రిపోర్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్లో క్లిక్ చేసుకుని పేషెంట్స్ అని ఇస్తాం. చూడండి, పేషెంట్స్, డాక్టర్ విత్ పేషెంట్స్, ఎందుకంటే ఇది రిలేషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకైతే స్టాండర్డ్ రిలేషన్ కాబట్టి మనం ఆటోమేటిక్గా మనకైతే క్లిక్ అయిపోతుంది. లేదు నాకు డాక్టర్స్ నుంచి అకౌంట్స్ రిపోర్ట్ కావాలి అనుకుంటే అప్పుడు మనం కస్టమ్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ వెళ్ళినారంటే సెటప్కి వెళ్ళి కస్టమ్ రిపోర్ట్స్, రిపోర్ట్స్ అని క్లిక్ చేయండి. రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్, ఇక్కడ వెళ్ళినారనుకోండి రిపోర్ట్ టైప్స్ అని ఉంటుంది. ఇక్కడ వెళ్ళినారనుకోండి మీరు చూడండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్, డిఫైన్ రిలేషన్షిప్, మనము కస్టమ్ రిలేషన్షిప్, ఇలా సెలెక్ట్ ఫీల్డ్స్, ఎన్ని ఫీల్డ్స్, ఇవన్నీ కస్టమ్ రిలేషన్షిప్గా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రజెంట్ మన దాంట్లో అయితే లేదు, మనమైతే ఒక రిపోర్ట్ అయితే క్లిక్ చేద్దాం. ప్రైమరీ ఆబ్జెక్ట్ వచ్చి నేను అకౌంట్ పెడతాను, నాకు సెకండరీ అకౌంట్స్ విత్ రిలేటెడ్, నేను నా రిపోర్ట్ లేబుల్ వచ్చి అకౌంట్స్ విత్ రిలేటెడ్ అని పెడతాను, జస్ట్ రిలేటెడ్. డిస్క్రిప్షన్ అకౌంట్స్ విత్ రిలేటెడ్ రికార్డ్స్ పెడతాం. కేటగిరీ టు స్టోర్, ఇది వచ్చి మనము ఏ కేటగిరీతో నేను వచ్చి అదర్ రిపోర్ట్ అయితే కేటగిరీ అయితే చెక్ చేసుకుంటాం. ఇన్ డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్ అని ఉంది, మనం ఇక్కడ ఇన్ డెవలప్మెంట్ అయితే చూస్తాం. ప్రైమరీ ఆబ్జెక్ట్ వచ్చి అకౌంట్స్, సెకండరీ ఆబ్జెక్ట్ వచ్చి నేను కాంటాక్ట్ అయితే తీసుకుంటా, కాంటాక్ట్. ఇంకొక ఆబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు, నేను ఆపర్చునిటీ తీసుకుంటా, ఇట్లా మాదిరి. ఇంకొక ఆబ్జెక్ట్ కూడా మనం తీసుకోవచ్చు, డాక్టర్స్ అనే ఆబ్జెక్ట్ తీసుకుంటాం, దీనికి రిలేషన్ లేదనుకుంటా. పార్ట్నర్స్ అని ఉందా, కేసెస్, కాంపిటేటివ్ కాంటాక్ట్ రోల్స్, ఓకే, ప్రోడక్ట్స్ అని చెక్ చేసుకుంటా. చూడండి, ఇలా మాదిరిగా 4 రిలేషన్షిప్ అయితే క్లిక్ చేసుకుంటచ్చు. ఇక్కడ వెళ్ళినారంటే మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి, అదర్ రిలేషన్షిప్, ఎన్ని ఫీల్డ్స్, అకౌంట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, కాంటాక్ట్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీలో ఎన్ని ఫీల్డ్స్, ప్రోడక్ట్లో ఎన్ని ఫీల్డ్స్. చూడండి, అకౌంట్స్ ఏ విత్ రిలేటెడ్ టు 1, B, C, D, ఇలా అప్ టు 4 రిలేషన్షిప్ వరకు మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఎలా దాన్ని రిపోర్ట్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ క్లిక్ చేసి ఇప్పుడు మీ న్యూ రిపోర్ట్ క్లిక్ చేశారనుకోండి, న్యూ రిపోర్ట్లో మనం క్రియేట్ చేసిన రిపోర్ట్ అయితే మనకైతే వస్తుంది. ఇక్కడ మనము అక్కడ అదర్ రిపోర్ట్స్ అని క్లిక్ చేసాం కదా, అదర్ రిపోర్ట్ క్లిక్ చేసుకుని చూడండి, మనం క్రియేట్ చేసిన వస్తుంది చూడండి, అకౌంట్ విత్ రిలేటెడ్, ఇదే కదా మనం ఇంతకుముందు కేటగిరీలో ఏమొచ్చింది, స్టాండర్డ్. ఇప్పుడు చూడండి, కస్టమ్, అకౌంట్ విత్ రిలేటెడ్, ఇదే కదా మనం నేమ్ ఇచ్చింది, అకౌంట్ విత్ రిలేటెడ్. లేబుల్ చూడండి, కావాలంటే అకౌంట్ విత్ రిలేటెడ్ మనం క్రియేట్ చేసింది, ఆల్ టైమ్, ఆల్ అకౌంట్స్. డాష్బోర్డ్స్, మై ఫోల్డర్, సేవ్. ఎందుకు రాలే అంటే ఏమైనా ఫిల్టర్, ఏమైనా క్రైటీరియా మార్చాలా? ఇక్కడ నుంచి మనం ఆల్ అకౌంట్స్ ఇచ్చాం కదా, ఆల్ అకౌంట్స్ ఇచ్చాం, ఆల్ టైమే ఇచ్చాం, అవి ఎందుకు రాలే ఆప్షన్? సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, రిలేషన్లో ఉండేది క్రియేట్ కాలేదు కదా, అందువల్ల ఓకే రాలేదు. అది కస్టమ్ రిలేషన్స్ మనం ఇచ్చింది. ఇక్కడ చూసారనుకోండి, ఆల్ రిపోర్ట్స్, ఇక్కడ మనం ఏమేమి ఇచ్చాం, అకౌంట్ రిలేటెడ్ విత్ రిలేటెడ్ రికార్డ్, మనం రిపోర్ట్ వచ్చి రిపోర్ట్ ఇచ్చిందాం, రావాలి.
లేదంటే మనం ఒక కస్టమ్ రిపోర్ట్ క్రియేట్ చేద్దాం. ఇది రావాలి బట్ ఒక్క నిమిషం నాదొచ్చి పేషెంట్స్ అనే ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తాం. పేషెంట్ వచ్చి పేషెంట్ విత్ రిలేటెడ్ రికార్డ్స్ ఇస్తాం. కేటగిరీ అదర్ రిపోర్ట్స్ చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ డాక్టర్స్ పేషెంట్స్ మెడికల్ రికార్డ్స్ చూడండి. పేషెంట్ మెడికల్ రికార్డ్స్ ఒకటి మెడికల్ రికార్డ్స్కి డూప్లికేట్ రికార్డ్ ఐటమ్స్ ఇచ్చేసి సేవ్ చేశారనుకోండి. ఇప్పుడు చూద్దాం. క్లిక్ చేసుకోండి. న్యూ క్లిక్ చేసుకొని న్యూ రిపోర్ట్ అదర్ రిపోర్ట్స్ పేషెంట్ విత్ రిలేటెడ్ డాట్ టైం రికార్డ్స్ లేదండి, అందువల్ల అది రాలేదు. అది రికార్డ్స్ ఉంటే నో రికార్డ్స్ ఫ్రమ్ ద రివ్యూ టు రన్ ద రిపోర్ట్ రాలేదు. రికార్డ్స్ మనం ప్రైవేట్ ఇలా మనమైతే కస్టమ్ రిపోర్ట్గా కూడా మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇదండి 4 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. ఐ హోప్ మీకు అయితే ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చి ఈ రిపోర్ట్ డాష్ బోర్డ్స్ గురించి అయితే ఒకసారి అయితే నేర్చుకుందామండి. ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.